ఓం బూమ్ బుష్ ఓం బూమ్ బుష్ సినిమా టైటిల్ ఏం పెట్టారు కానీ టైటిల్ తగ్గట్టు సినిమా కూడా ఇచ్చి పడేసిన సినిమా మాత్రం సూపర్ ఉంది. ఇంకోటి మన ఛానల్ తర్వాత ముగ్గురు కాంబినేషన్ల యాక్టర్స్ వాళ్ళు చాలా బాగా నటించారు. అసలు లాస్ట్ క్లైమాక్స్లో అయితే హీరో ఇట్లా వాటి లేవాడుతుంది, హీరో వాడి ఇట్లా లేవాడుతుంది, అది మాత్రం చాలా బాగా చూపించారు. మళ్ళీ సినిమా మాత్రం చూసిన మనకు ఇక్కడ బోర్ అనిపించేది. ఎక్సలెంట్ ఉంది సినిమా. అసలు ఓం బూమ్ బుష్ టైటిల్ ఎలా పెట్టారో దాని తగ్గట్టు సినిమా కూడా ఒక రాజుగారి గది సినిమా ఎలా అనిపిస్తుంది సస్పెన్స్లో మనకి అలా అనిపిస్తుంది. సినిమా చాలా డిఫరెంట్గా ఉంది. సినిమా కూడా ఎక్సలెంట్ ఉంది. ఇంకెక్కడ బోర్ అని లేదు. ఇంకోటి చెప్పాలంటే హీరో ముగ్గురు కూడా చాలా మంచి పోటీ వదిలించారు. మన ఏది లాస్ట్ టైంలో మనం ఎంత సినిమా ఎట్లా అనుకున్నామో దానికన్నా మంచి బ్లాక్ బస్టర్ సినిమా. ఎక్కడ బోర్ అని కూడా లేదు అన్న. జాతిరత్నాలకి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇదేంటంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఒక అది ఓం బూమ్ బుష్ అంటే మనం టైటిల్ తగ్గట్టు ఎలా ఉంటుందో సినిమా కూడా ఓం బూమ్ బుష్ లెక్క టైటిల్ లెక్క ఎలా ఉందో అట్లనే ఉంది సినిమా. మన జాతిరత్నాలు అంటే ఒక కామెడీ సినిమా లెక్క, ఇది ఒకటి హర్రర్ మూవీ లెక్క. కొద్దిగా ఒక కామెడీ ఎట్లా అంటే ఒక కామెడీ ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. ఇదంటే సస్పెన్స్ ఉంటుంది కొద్దిగా. అంటే మన నెక్స్ట్ టైం ఏం జరుగుతుంది ఒక సస్పెన్స్ ఉంటుంది. కామెడీ ఎలా ఉంటుందో ఒక సస్పెన్స్ ఎలా చూపిస్తారు. ఒక థ్రిల్లింగ్స్ కానీ ఒక మన రాజుగారి గది సినిమా ఎలా అనిపిస్తుందో మన ఫస్ట్ టైంలో ఓంకార్ది ఆ టైప్లో కానీ ఇంకా ఇది సస్పెన్స్లో ఉంటుంది సినిమా. చాలా బాగుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా వస్తుందని చూపించి థియేటర్లో. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. కామెడీ తగ్గట్టు మనం యాక్షన్ మూవీ ప్రకారం చూసుకుంటే చాలా బాగుంది సినిమా. ముగ్గురిది అదే అన్న, ముగ్గురిది చాలా బాగుంది. ఎట్లా అంటే చాలా ఒక ఎంజాయ్ వెళ్ళిపోతుంది సినిమా. మన ఒక ఫ్రెండ్ సర్కిల్ పక్కన కూర్చొని ఎలా చూస్తామో ఆ సినిమా చూసామో అట్లా బోర్ అనిపేది, అంత బాగా అనిపిస్తుంది. ఒక సింపుల్ వెళ్ళిపోతుంది సినిమా. ఒక యాక్షన్ కానీ కామెడీ కానీ చాలా బాగుంది. యాక్షన్ ఉందన్న, కొద్దిగా యాక్షన్ అక్కడక్కడ పెట్టింది, కొద్దిగా సస్పెన్స్ పెట్టిండు. ఒక ఏంటంటే కామెడీ ఎంత ఎంజాయ్ చేస్తామో మనం సస్పెన్స్ కూడా అంత ఎంజాయ్ చేస్తాం సినిమాలో. అంతా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా కొత్తలో ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే సినిమా కూడా డైరెక్షన్ కూడా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు, సూపర్ ఉంది. ఈ ఫ్రైడే సినిమా చాలా బాగుంది అన్న. చిన్న సినిమాలకే వస్తాయి అన్న, మనం ఎప్పుడు అట్లా తక్కువ అంచనా. ఒక టైంలో డీజేటీలు ఫస్ట్ ఎలా అనిపించినాం, స్లో మూమెంట్లో ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. మనం ఏ సినిమా కూడా తక్కువ అంచనా ఎప్పుడు వేయొద్దు. దేని టాలెంట్ ఎలా ఉందో దాని కథ స్టోరీలో బాగుంటే ఆటోమేటిక్ సక్సెస్ఫుల్ అవుతుంది. మనం ఎప్పుడు దేన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఏ స్టోరీ కన్నా చిన్న చూపు చూడొద్దు. సినిమా సక్సెస్ఫుల్ ఉంటే ఆటోమేటిక్ ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ చూసి అరే ఏంట్రా ప్రతి ఒక్కడు ఒక జాతిరత్నాలు సినిమా తీయాలి అనే థాట్ ప్రాసెస్లోనే ఉన్నారు. సినిమా అంటే ఓన్లీ కామెడీ అయినా, కామెడీతో నవ్విచ్చేస్తే సరిపోద్దా, ఏదో చిన్న లవ్ స్టోరీ లిటిగేషన్ పెట్టి ఏదో వెళ్ళిపోతే బాగుంటుంది అనేలాగా తీస్తున్నారు ఏంటనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు సినిమా. ఆ దెయ్యాల గురించి భయపెట్టడం కానీ, ఆ కామెడీ సీన్స్ కానీ, వాళ్ళైతే కుళ్ళు పంచులు కానీ నవ్వి చచ్చిపోతాం భయ్య. అసలు మామూలు నవ్వురాదు. అయితే నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అసలు. కానీ ఆ లాస్ట్లో ఆ లవ్ స్టోరీ చెప్తున్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది, అరే ఇది కూడా నిజమే కదా అనే ఫీల్ అయితే ఖచ్చితంగా అందరికీ వస్తుంది. ఎందుకంటే రియల్ ట్రూ లవ్ స్టోరీ చాలా తక్కువ ఉంటాయి. ఆ డైలాగ్ కూడా ఒకటి మోనోలాగుదే ఒక చిన్న డైలాగ్ చెప్తాడు విష్ణున్న, వేరే అనిపించింది అన్న. నిజంగా ఇది నిజమే కదా అనే ఫీల్ అయితే నాకు అనిపించింది. థియేటర్లో వాళ్ళు ఇచ్చిన చిన్న బీజిఎమ్స్ కానీ, ఆ మలయాళంలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్కి రండి, నిజంగా చాలా అంటే చాలా మంచి సినిమా. ఎంజాయ్ చేయండి థియేటర్కి వచ్చి. కానీ అక్కడ ఒక వ్యక్తి అన్నారు, సినిమా చూసి బయటకు వస్తే ఎలా ఉంది అడిగితే ఏదో సుల్లు సినిమా అన్నారు. అని మీరేమంటారు? టేస్ట్ లేని వాళ్ళ గురించి ఏం చెప్తాం అన్న. ఒక సినిమా అంటే ఏంటి అనేది తెలియకపోతే సినిమా వచ్చి చూసుకోవాలి. సినిమా అంటే చీరలు ఎప్పడాలు, రేప్ సీన్లు, లేకుంటే ఆకాశంలో కొడితే ఆకాశంలోకి ఎగరడాలు, ఇవి కాదన్న. ఒక కళతో తీస్తారు సినిమా అనేది. ఒక కాన్సెప్ట్, ఒక విజన్తోనే తీస్తారు ఏ సినిమా అయినా. అది హిట్ సినిమా అయినా, ఫ్లాప్ సినిమా అయినా. కొనుగోడు ఎక్కువ ఉంది, వాళ్ళే మాట్లాడుకున్నట్టుంది సినిమా. అంటే ప్రజలు కనెక్ట్ కాలేదు అంటున్నారు. ప్రజలంటే ఎవరన్నా? మేమే కదా. మేము కనెక్ట్ అయ్యాం. యూత్ మేము కనెక్ట్ అయితే అందరూ అయినట్టే కదా. ఎక్కడ ఏది అనిపించదన్న, సరదాగా వెళ్ళిపోతుంది. అంటే ఒక లో బడ్జెట్ హీరోకి ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయడం మీ తప్పు. ఇప్పుడు శ్రీ విష్ణు గారి మార్కెట్ ఎంతో అంతే ఉంటుంది కదా. మీరు ఇప్పుడు బాహుబలి రేంజ్లో ఊహించుకోవడం అది మీ మిస్టేక్. అంతే కదా. ప్రతి సినిమా బాహుబలి అవ్వదు, ప్రతి సినిమా RRR అవ్వదు. అటర్ ఫ్లాప్ సినిమాలు ఉంటాయి, బ్లాక్ బస్టర్ సినిమాలు ఉంటాయి. కంపారిజన్ అనేది వరస్ట్. ఈ సినిమాని సినిమాలో చూస్తే ఎంజాయ్ చేస్తారు ఎవడైనా. దాంట్లో తప్పులు వెతకాలి అనే ఆలోచన వచ్చింది అంటే అతను సినిమా చూడడానికి రాలేదు, ఎవరినో కించపరచడానికి వచ్చాడు. అన్న కొంచెం అన్న, అది హర్రర్ అని చెప్పలేను, ఆ దెయ్యం కూడా కామెడీ చేస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అంటే కాసేపు వాళ్ళు చేసే యాక్షన్కి, వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్కి ఎంజాయ్ అవుతాం మనం. అంటే జాలీగా ఫీల్ అవుతాం. అది భయం అనిపించేలాగైతే ఏం అనిపిదు అన్న. కానీ BB2 అదే BB2 కూడా ఉందంట. వెయిట్ చేస్తున్నాను నేనైతే. మీరు కూడా వెయిట్ చేయండి, థియేటర్కి వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.